ప్యాక్ ద బ్యాగ్స్ అని చెప్పి ఇప్పుడు సీఎం గారు చెబితే చేస్తారా లేకపోతే డైరెక్ట్గా వీళ్ళే చేస్తారో చూడాలి. ప్రస్తుతం అమరావతిలో బంగళాలు పూర్తవుతున్నాయి. మంత్రుల కోసం కడుతున్నటువంటి భవనాలు బంగళాలు కాకుండా 186 బంగళాలు కడుతున్నారు మంత్రుల కోసం. అంటే మంత్రులు కావచ్చు, చీఫ్ సెక్రటరీలు ఇట్లాంటి స్థాయి వాళ్ళు, జడ్జిలకి, వీళ్ళందరికీ కూడా బంగళాలు కాకుండా 3850 అపార్ట్మెంట్ మోడల్ నిర్మాణాలు చేపడుతున్నారు. ఏడాది వర్షాలు అధికంగా రావడం, వర్షాలు తగ్గాక అన్ని పనులు చేపట్టారు. మంత్రి నారాయణ స్వయంగా పర్యవేక్షించారు. జడ్జి బంగళాలులో బ్రిక్ వర్క్, ప్లాస్టింగ్ తుద్దెచ్చుకు చేరినాయి. అలాగే అఖిల భారత్ సర్వీస్ అధికారులకు సంబంధించినటువంటి అంశాలు కూడా అధికారులకి టవర్లలో ఇస్తున్నారు. వాళ్ళకి అవి కూడా తుద్దెచ్చుకు చేరుకున్నాయి. 500 నివాస సముదాయాలు మినహా మిగిలిన అన్ని మార్చి ఎండింగ్ కల్లా పూర్తి చేస్తున్నారు. ఈ ఎండలో వచ్చేటటువంటి సందర్భానికి జూన్ నాటికి అందరూ కూడా అక్కడికి హ్యాండ్ ఓవర్ చేసేయడానికి జీఏడీకి అప్పచెప్తున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డుకి భూశాఖ నోటిఫికేషన్ కూడా రేపు బుధవారం ఇవ్వబోతున్నారు. 4.5 ఎకరాలు ఇంకా రావాల్సింది. దీనిలో 2 ఎకరాలు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నారు. ఇవ్వకపోతే భూ సేకరణ కిందనైనా తీసుకుంటామని చెప్తున్నారు. ఓవరాల్గా 4026 భవనాలు, ప్లాట్లు అమరావతిలో కడుతున్నారు. కాబట్టి ప్రధాన కార్యదర్శులు, మంత్రులు, న్యాయమూర్తులు వాళ్ళందరూ కూడా ఇక బ్యాగ్స్ సర్దుకుని కూర్చోవచ్చు. అమరావతికి వెళ్ళిపోవడానికి రెడీ అవ్వాలి. వాళ్ళు ఆ ప్రాంతంలో కనుక అన్ని ఏర్పాటు చేసుకుంటే ఒక పబ్లిక్ మూవ్మెంట్ అనేది బాగా సాగుతుంది.